పార్లమెంట్ ఎన్నికల వేళ చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి చిక్కుముడి పడింది. బ్యాలెట్ పేపర్లో మార్పులు చేయాలని కోర్టుకెక్కిన కొండాకు ఈసీకి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక అసలు విషయానికి వస్తే బ్యాలెట్ పేపర్లో మార్పులపై చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఒకే పేరుతో ఇద్దరు నామినేషన్ వేసినందున ఒక్కో పేరు మధ్య కనీసం 10 నంబర్ల వ్యత్యాసం ఉంచుతూ బ్యాలెట్ పేపర్లో మార్పు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధేతో విచారణ చేపట్టింది. లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పిటిషనర్తో పాటు 46 మంది నామినేషన్ దాఖలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పిటిషనర్ పేరు ఉన్న మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. జాబితాలో సీరియల్ నెంబర్ 2గా పిటిషనర్ పేరుందని, 5వ పేరుగా కొండా విశ్వేశ్వరరెడ్డి తండ్రి కాంతారెడ్డి ఉందని వివరించారు. పిటిషనర్ ప్రచారానికి వెళ్తుంటే 5వ నెంబర్ అభ్యర్థ అని అడుగుతున్నారని తెలిపారు. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని టెన్షన్ పెట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2 పేర్లు ఒకే చోట ఉన్నట్లయితే ఓటర్లు అయోమయంలో పడే అవకాశం ఉందని, ఓట్లు చీలే ఛాన్స్ ఉండటంతో తమ పేర్ల మధ్య కనీసం 10 నెంబర్లు వ్యత్యాసం ఉండేలా బ్యాలెట్ పేపర్లో మార్పులు చేసేలా ఆదేశించాలని కోర్టుని కొండా కోరారు. దీనికి సంబంధించి గత నెల 30న ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు బ్యాలెట్ పేపర్లో మార్పులు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ సమర్పించిన వినతి పత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచిస్తూ పిటిషన్పై విచారణను క్లోజ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.